ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. హైవేపై 6 వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. బెంగళూరు పూణే హైవేపై ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ట్రక్కులో మంటలు చెలరేగాయి. పూర్తిగా 6 వాహనాలు కాలిపోయాయి. ట్రక్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది. హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద స్థలంలో అత్యంత భయంకరంగా ఉన్నాయి దృశ్యాలు. ఓ పెద్ద బాంబు పేలినట్లుగా విధ్వంసం సృష్టించింది ఆ ట్రక్కు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 5-6 ట్రక్కులను ఢీకొట్టడంతో దాదాపు 8 మంది స్పాట్లోనే చనిపోయారు. పూణే బెంగళూరు హైవేపై జరిగింది ఈ ఘోర దుర్ఘటన. ఇవాళ సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఘటనలో దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ భారీ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అత్యంత భయంకరంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. పూణే బెంగళూరు హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘోర దుర్ఘటన ఒక్కసారిగా ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్నట్టుగా కనబడుతుంది. బెంగళూరు పూణే హైవేపై జరిగింది ఘోర దుర్ఘటన. హైవేపై ఉన్న 6 వాహనాలని ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పూణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఈ వాహనాలను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఘోర దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ట్రక్కు ప్రమాదంతో ప్రస్తుతానికి ఆ ప్రాంతమంతా కూడా భీతావాహంగా మారింది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా ఆ వాహనాలు పెద్ద ఎత్తున ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, వరుసగా ఢీకొన్నాయి. 6 వాహనాలను ట్రక్కు ఢీకొంది. వరుసగా ఆ మంటలు ఏరే స్థాయిలో చెలరేగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భీకర ప్రమాదంలో 8 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ రెస్క్యూ బృందాలు, అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. ట్రక్కు ఎంత ఘోరంగా ఢీకొట్టిందో మనం చూడొచ్చు. పూర్తిగా 6 వాహనాలు కాలిపోయాయి. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. దాదాపు ఒక బాంబు పేలిన శబ్దం భారీగా వినిపించిన పరిస్థితి. పూణేలో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రోడ్డుపై ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడిపోయిన వాహనాలు, అలాగే కాలిపోతున్న వాహనాలు, మృతదేహాలు ఒక్కసారిగా భీతావాహ పరిస్తుంది. చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు. బహుశా ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. వ్యూయర్స్ అడ్వైస్ చెప్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు బిగ్ స్క్రీన్పై. ఒకసారి పూణేలో జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు, స్పాట్ ఆడియో చూద్దాం. शेजारून गाड्या जातातच गाड्या स्टॉप करायला पाहिजेत. नाही नवलीची गाडी कशी आली ना अजून. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపు తప్పి హైవేపై ఉన్న 6 వాహనాలు ఢీకొట్టింది. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగి వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరొక 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఒక్కసారిగా అగ్ని జ్వాలలు ఎగిసిపడుతుండడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలం చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అధికారులు అదే చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున వాహనాలు ఢీకొట్టి ధ్వంసం కావడానికి ఇంకా
ఆ, ఏదైనా కారణం ఉందా అని కూడా ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. దాదాపు 8 మంది చనిపోయారు. ఇది సెల్ఫీ పాయింట్ దగ్గర జరగడంతో సతారా రోడ్ నుంచి పూణే వైపు వస్తున్న కంటైనర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రధాన కారణంగా ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూణేలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతికర దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ప్రమాద తీవ్రతను అదుపు చేయడానికి అక్కడ 2 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అక్కడ వెంటనే చేరుకున్నాయి. ఇంకా ఫైర్ ఇంజన్లు చేరుకున్న తర్వాత మళ్ళీ సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి. పూణే బెంగళూరు నేషనల్ హైవేపై సాయంత్రం ఈ ఘటన జరిగింది. బ్రేకులు విఫలమైనందున కంటైనర్ ట్రక్ ముందున్న ఒక ట్రక్కును అనేక కార్లను ఢీకొట్టింది. దీని తీవ్రతకు 2 ట్రక్కుల మధ్య ఒక మారుతి సుజుకి డిజైర్ కారు చిక్కుకుపోయింది. దాని తర్వాత వరుసగా ఈ కారులో నుంచి దాదాపు 5 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 2 ట్రక్కులు మంటల్లో చిక్కున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆ 2 ట్రక్కులు ఢీకొన్నప్పుడు అనేక కార్లను ఢీకొట్టాయి. సో దాంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. పూణేలోని సతారా రోడ్లో జరిగింది. పూణే బెంగళూరు హైవేపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అత్యంత భయంకరమైన ప్రమాదం ఇది. హైవేపై ఓ పెద్ద బాంబు పేలినట్టుగా విధ్వంసం జరిగింది. అక్కడ వరుసగా కార్లన్నీ కూడా పేలిపోయినాయి. ఇది కుట్రకోణంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా కొట్టిపారేయలేం. ఎందుకంటే గతంలో కూడా ఉగ్రవాదులు ఏ పంథాన్ని ఎంచుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా మనం కొన్ని దేశాలు చూసాం. ఇజ్రాయెల్లో కానీ, టెల్-అవీవ్లో కానీ, యుఎస్లో కానీ, అల్-ఖైదా టెర్రరిస్టులు కానీ గతంలో ఈ ట్రక్కుల ద్వారా వీలైనంత మందిని చంపాలి, యాక్సిడెంట్ చేయాలనే ఒక కుట్రకోణం కూడా గతంలో కొన్ని బయటపడ్డాయి. ఇప్పుడు ఈ ప్రమాద తీవ్రత చూస్తుంటే బహుశా బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం ద్వారా ఆ ట్రక్కు, భారీ ట్రక్కు మరొక ట్రక్కును ఢీకొట్టడం లేదా వాటి మధ్య వాహనాలు ఇరుక్కుపోయి మంటలు కాలిపోతున్నాయి పూర్తిగా పెద్ద పెద్ద శబ్దాలతో. సో ఇక్కడ కుట్రకోణం కూడా దాగి ఉందనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎంత వీలైతే అంత విధ్వంసానికి ఇటీవలి కాలంలో ఈ ఉగ్రముఖలు కుట్ర పడుతున్నాయి. సో సడన్గా ఇక్కడ అతివేగంతో అన్ని వాహనాలు ఢీకొట్టడం ఏంటి, అంతమంది చెల్లాచెదురుగా పడిపోవడానికి కారణం ఏంటంటే తెలియట్లేదు. సో సతారా రోడ్లో పూణే బెంగళూరు హైవేపై జరిగింది ఘటన. సో మొత్తం మీద ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. ఇది ఒక అనుమానం మాత్రమే కుట్రకోణంగా, కానీ అది ఎంతవరకు నిజమని తెలియదు. బట్ బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రధాన కారణంగా ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారించారు. చూడండి ఆ దృశ్యాలు. గురువారం సాయంత్రం అంటే ఇవాళ సాయంత్రం జరిగింది ఘటన. ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు, చాలా వరకు ఫైర్ ఫైటర్స్ చేరుకొని ఆ మంటలను ఆర్పేస్తున్నారు ఫైర్ ఇంజన్తో. ఒక్కసారిగా ఒకటి కాదు, 2 కాదు, ఇట్స్ మేజర్ యాక్సిడెంట్. 8 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు. బహుశా ఆ చుట్టుపక్కల ప్రాంతాల హాస్పిటల్ అన్నింటిలో కూడా జాయిన్ చేయించారు. 6 వాహనాలు చూడండి ఒక్కొక్కటి చెల్లా చెదురుగా పడిపోయి, ఎంత వేగంతో అతి వేగము, నిర్లక్ష్యము, ర్యాష్ డ్రైవింగ్, ఎంత ఘోరమైన ర్యాష్ డ్రైవింగో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత భయంకరంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. ఎందుకంటే సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఇంత భయంకరంగా ఉంటాయా, ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టారా ఏంటి, ఇప్పుడు అంతా దర్యాప్తులు తేలబోతుంది. మన ఊరికే ప్రతిదాన్ని ఒకే ఘాటిన కట్టి చూడలేం. కానీ ఆ ఉగ్రకోణం సంబంధించిన, కుట్రకోణం సంబంధించిన అనుమానాలు కూడా ఖచ్చితంగా తలెత్తాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగింది కాబట్టి. సో కొన్ని ఘటనలు వాటిని ప్రూవ్ చేస్తున్నాయి. గతంలో అమెరికాలో ఫుట్పాత్పై ఇట్లా ఒక భారీ ట్రక్కును పొడిచి అల్-ఖైదా టెర్రరిస్టులు చాలామందిని చంపిన ఘటనలు ఉన్నాయి. తర్వాత టెల్-అవీవ్లో ఇజ్రాయెల్ కూడా జరిపిన సంఘటనలు ఉన్నాయి. సో మేబీ అదొక కోణం మాత్రమే. సో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది హైవేపై ప్రస్తుతానికైతే బ్రేక్ ఫెయిల్యూరే ప్రాథమిక కారణంగా నిర్ధారించారు. అతి వేగంతో ఆ భారీ ట్రక్కు బ్రేక్ ఫెయిల్ అయ్యి వరుసగా వాహనాలను ఢీకొట్టడం. మరి అంత వేగంగా ఆ ప్రాంతంలో ఎందుకు వస్తుందనేది తెలియట్లేదు. మరి బ్రేకులు ఫెయిల్ అయ్యి అప్పటిదాకా ఎక్కడి నుంచి వస్తుంది? సరే, బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఎక్కడి నుంచి వస్తుంది? వస్తున్న మార్గ మధ్యంలో ఎక్కడా దానికి ఏవి అడ్డు రాలేదా? మరి సరిగ్గా ఆ ప్రాంతానికి రాగానే అక్కడ వాహనాలను వరుసగా ఢీకొట్టడం ఏంటి? అప్పటిదాకా అంత స్పీడ్లో, ఓవర్ స్పీడ్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్న ఆ డ్రైవర్కు, ట్రక్ డ్రైవర్కు సరిగ్గా అక్కడే బ్రేకులు పడలేదా? సో అప్పటిదాకా ఏది అడ్డు రాలేదా? ఇదన్నీ చాలా సందేహాలున్నాయి. చూడండి, ఎందుకంటే సిటీ దాదాపుగా సిటీలోకి ఎంటర్ అయినట్టుగానే ఉంది. నేషనల్ హైవే సతారా రోడ్లో దాదాపుగా పూణేలో అది సిటీ లోపలే ఉంది. పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం కాదు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, అంత జనసమ్మర్దం ఉన్న ప్రాంతంగానే ఉంది. సో ఈ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులు తేలబోతుంది.
బహుశా బ్రేకులు ఫెయిల్ అవడమే ప్రధాన కారణంగా అయితే ఇప్పటికైతే నిర్ధారించారు. కానీ చాలా భీతావహ పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం కూడా చూద్దాం మళ్ళీ.